హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్ ఛానల్. ఇవాళ మనం జూన్ 7వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, గ్లోబల్ రైస్ సమ్మిట్ గురించి. గ్లోబల్ రైస్ వరికి సంబంధించి గ్లోబల్ రైస్ సమ్మిట్ 2024 అన్నటువంటిది తెలంగాణలో స్టార్ట్ అయింది. మరి ఇది 2 రోజుల పాటు జరగబోతోంది హైదరాబాద్లో. ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు అంటాం. మన భారతదేశం మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఇలాంటి దేశాలతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, కంపారిటివ్లీ తక్కువగా ఉంటుందన్నమాట. మరి ఆ ఉత్పాదకతను ఎలా పెంపొందించుకోవాలి? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల చాలా మార్పులు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. మరి వాటిని తట్టుకునేటటువంటి వంగడాలని ఎలా అభివృద్ధి చేసుకోవాలి? అలాగే ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు దీని మీద ఎలా దృష్టి సారించాలి? అంతేకాకుండా రైస్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రైస్ ఎక్స్పోర్ట్స్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి? అంతేకాకుండా మన భారతదేశానికి సంబంధించినటువంటి రైస్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో, ఎన్నో రకాల వందలాది వెరైటీస్ ఉన్నాయి కదా రైస్లో. మరి వాటిని ఎట్లాగా ప్రమోట్ చేసుకోవాలి? వాటికంటూ ఒక ప్లాట్ఫామ్ని ఎలా ఏర్పరచుకోవాలి? వీటన్నింటి మీద మాట్లాడడానికే ఈ గ్లోబల్ రైస్ సమ్మిట్ అనేటటువంటిది జరుగుతోంది. దీన్ని ఎవరు హోస్ట్ చేస్తూ ఉన్నారు? తెలంగాణ హోస్ట్ చేస్తోంది. మరి రైస్కి సంబంధించి కనుక మనం చూసుకుంటే మొదటి స్థానంలో చైనా అన్నటువంటిది ఉంది ప్రొడక్షన్కి సంబంధించి. మనం చూస్తే 2023 ఈ టైంలో దాదాపు 150 మిలియన్ టన్నుల రైస్ ప్రొడక్షన్ అనేది జరిగింది. మరి లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్గా పేరున్నటువంటి చైనాకు వచ్చేసరికి లోకల్ కన్జంప్షన్ ఎక్కువగానే ఉంది, ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి. మరి మన దేశంలో కన్జంప్షన్ ఎక్కువగా ఉంది, కానీ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి అంత ఆశించినటువంటి రేంజ్లో లేవు. అంతేకాదు చైనాలోకి వచ్చేసరికి కల్టివేషన్, హార్వెస్ట్, ఈల్డ్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. దాంతో రైస్ అవుట్పుట్ కూడా ఎక్కువ వస్తుంది. మనం చూస్తే వరల్డ్లో 30% రైస్ అవుట్పుట్ అన్నటువంటిది చైనా నుంచే వస్తుంది. మరి అలాంటి నేపథ్యంలో మన భారతదేశం రైస్ ఎక్స్పోర్ట్స్ సరిగ్గా చేయాలి, మన దగ్గర దీని యొక్క ఉత్పాదకత బాగా ఉండాలి అనుకున్నప్పుడు మన ప్రొడక్షన్ ప్యాటర్న్స్ అనేవి కూడా చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఈ ప్రొడక్షన్కి అంటే వరి ప్రొడక్షన్కి సంబంధించి 2వ స్థానంలో ఉంది. మరి ముందుకెళ్ళాలి అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా వీటి యొక్క కల్టివేషన్ పెరగాలి, అలాగే ఈ రైస్కి సంబంధించి ఏదైతే హార్వెస్ట్ జరుగుతుందో అది పెరగాలి, ఈల్డ్ అన్నటువంటిది కూడా పెరగాలి. మన దగ్గర ఈల్డ్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి చిన్న చిన్న భూకమతాలు అన్నటువంటివి ఉండటం, సరిగ్గా మిషన్స్ని వాడకపోవటం, అంటే మెకనైజేషన్ అన్నటువంటిది అంతగా అభివృద్ధి చెందకపోవటం, వంగడాలు అన్నటువంటివి కూడా మనం సరైనటువంటి వంగడాలు వాడట్లేదు. అలాగే విత్తనాలకు దగ్గర కూడా మనం చూస్తే విత్తనాలలోనే అసలైనటువంటి ఆ ప్రొడ్యూస్ ఎలా ఉంది అన్నటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రం నకిలీ విత్తనాలని అమ్మటం, ఎక్కువగా యూరియా ఇలాంటి వాటిని వేసి భూసారాన్ని దెబ్బతీయటం, ఇలాంటి వాటన్నింటి నేపథ్యంలో వరి సాగు అన్నటువంటిది ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటోంది. మరి అలాంటి సవాళ్ళను అధిగమిస్తేనే మనం వరి పంట యొక్క దిగుబడులు పెంచుకోవచ్చు, దానివల్ల రైతులకి ఆర్థిక ప్రయోజనం అన్నటువంటిది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా యూనిసెఫ్ ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఏమని రిపోర్ట్ ఇచ్చింది అంటే, మన ప్రపంచంలో 5 ఏళ్లలోపు వయసు పిల్లల్లో 27% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వాళ్ళలో చాలామంది ఆఫ్రికా ఖండ దేశాల్లోనే ఉంటున్నారు అన్నట్టుగా చెప్పింది. మనం చూస్తే మొత్తం 100 అల్పాదాయ అలాగే మధ్యాదాయ దేశాలలో ఉన్నటువంటి పిల్లల స్థితిగతుల్ని పరిశీలించిన తర్వాత ఈ నివేదిక ఇచ్చారు. మరి దీని ప్రకారం చూసుకుంటే ఒక రోజులో లేదా 2 రోజుల్లో కనీసం ఒక్క పూట కూడా సరైన తిండికి నోచుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలా ఆహారపరమైన దారిద్ర్యానికి లోనైనటువంటి 20 దేశాల్లో 13 ఆఫ్రికాలోనే ఉన్నాయి. అలాగే ప్రపంచంలో 5 ఏళ్లలోపు పిల్లల్లో 27% మంది అంటే దాదాపు 18.1 కోట్ల మంది ఆహార దారిద్ర్యంతో బాధపడుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం అన్నటువంటిది తగ్గిపోయింది, సరిగ్గా పంటలు అన్నటువంటివి పండట్లేదు, దానివల్ల ఆహార ధరలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల చాలామంది పిల్లలు ఆహార దారిద్ర్యం బారిన పడుతూ ఉన్నారు. మరి ఇది కనుక తీవ్రమైందనుకోండి, అప్పుడు పిల్లలు మరణించే ప్రమాదం అన్నటువంటిది ఇప్పటితో కంపేర్ చేసుకుంటే 12 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏమైంది, యూనిసెఫ్ అన్నటువంటిది నైజీరియాలో సొంత పెరట్లలోనే చిలగడదుంపలు, అలాగే మొక్కజొన్న, చిరుధాన్యాలు, కూరగాయలు ఇలాంటి పెంపకం చేస్తోంది. దాంతో ఎంతోమంది మహిళలకు శిక్షణ ఇవ్వటం,
వర్షాలు విఫలమవ్వటంతో ఇసుక సంచుల్లో మొక్కల పెంపకాన్ని నేర్పించటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. పశువుల పెంపకంలో మెలకువలు నేర్పించటం, పంటల్లో వైవిధ్యీకరణ అనేది ఉండాలి అని నేర్పించటం, ఆరోగ్య సేవలకి సంబంధించి వాళ్ళ పనితీరుతో ప్రోత్సాహకాల్ని ముడిపెట్టడం, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఇటు పశ్చిమాఫ్రికా, మధ్య ఆఫ్రికా ఈ దేశాల్లో గడిచిన 10 ఏళ్లలోనే ఆహార దారిద్ర్యంతో పడుతున్నటువంటి బాలల సంఖ్య దాదాపు 42% నుంచి 32%కి తగ్గింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఇప్పటికీ ఆహార దారిద్ర్య దేశాలు ఏవైతే 20 ఉంటాయో టాప్ 20, అందులో 13 ఆఫ్రికాలోనే ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భద్రతా మండలికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటాము. ఇందులోకి వచ్చేసరికి మనకు ఆల్రెడీ తెలుసు, 5 ఏమో పర్మనెంట్ దేశాలు ఉంటాయి, 10 వచ్చేసరికి నాన్ పర్మనెంట్ దేశాలు ఉంటాయి. మరి ఈ నాన్ పర్మనెంట్ దేశాల్లో ఇప్పుడు జపాన్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా, అలాగే స్విట్జర్లాండ్, వీటి యొక్క పదవీ కాలం అన్నటువంటిది ఈ సంవత్సరం డిసెంబర్కి ముగుస్తుంది. మరి అలాంటి నేపథ్యంలో ఇంకొక 5 దేశాలు ఇందులో తాత్కాలిక సభ్య దేశాలుగా రావాలి కదా. అలాంటి 5 దేశాలు ఏంటి అంటే పాకిస్తాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా మరియు సోమాలియా. ఈ 5 దేశాలు ఇంకో 2 ఏళ్ల పాటు తాత్కాలిక సభ్యులుగా ఉండబోతున్నాయన్నమాట. మరి మొత్తం 193 సభ్య దేశాలున్నటువంటి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఇందులో ఈ 5 దేశాలని ఎంపిక చేశారు. మరి భద్రతా మండలిలో మొత్తం మనకు తెలుసు 5 ఏమో వీటో అధికారం ఉన్నాయి, మిగతా వచ్చేసరికి 10 2 ఏళ్ల పాటు తాత్కాలిక సభ్యులు. అందులో ఈ 5 స్థానంలో ఇప్పుడు కొత్తగా ఈ 5 వస్తూ ఉన్నాయి. మరి ఈ తాత్కాలిక సభ్య దేశాల్లో మన భారతదేశం అన్నటువంటిది ప్రస్తుతం ఉందా? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇదేం చెప్పింది, ఇప్పుడు 18వ లోక్సభ ఏదైతే మొదలవబోతుందో ఈ 18వ లోక్సభకి ఎన్నికైనటువంటి మొత్తం ఎంపీల్లో దాదాపు 46% మంది అంటే 251 మంది మీద క్రిమినల్ కేసులున్నాయి. అందులో 27 మంది దోషులుగా తేలిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేరాభియోగాలు ఇలా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు లోక్సభ సభ్యులుగా ఉండటం ఈ దఫానే చాలా ఎక్కువ అన్నట్టుగా ఏడిఆర్ రిపోర్ట్ చెప్తోంది. అంతేకాదు ఈ లోక్సభలో చాలామంది ధనవంతులు ఉన్నారు, మిలియనీర్లు ఉన్నారు. మొత్తం 504 మంది అంటే దాదాపు 93% మంది మిలియనీర్లే ఉన్నారు. సంపద పరంగా ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి ఎంపీల్లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. అలాగే దాదాపు 43% మంది ఎంపీలు మా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయన్నట్టుగా ప్రకటించిన వాళ్ళే. మరి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అన్నటువంటి టాపిక్ కింద మనం ఇది చదువుకుంటాం. చాలామంది ఈ ఆర్థిక బలంతోనూ లేదు అనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ రౌడీయిజం కావచ్చు, ఇలాంటి చాలా విషయాల వల్ల పాలిటిక్స్లోకి వస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ట్రెండ్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి క్రిమినల్ కేసులు ఆరోపించబడినటువంటి వ్యక్తులు ప్రజలకి ప్రాతినిధ్యం కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు అంటే అది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే పిఆర్ఎస్ లెజిస్లేటివ్ ప్రకారం ఈ లోక్సభ ఎంపీ అభ్యర్థుల యొక్క సగటు వయసు 56 సంవత్సరాలు. అదే ఈ లోక్సభకి సంబంధించి మహిళల యొక్క సగటు వయసు వచ్చేసరికి 50 సంవత్సరాలుగా ఉంది. మొత్తం ఈసారి 74 మంది మహిళలు లోక్సభకి ఎన్నికయ్యారు. నెక్స్ట్ చూడండి, స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి స్టార్షిప్ రాకెట్ ప్రయోగం అన్నటువంటిది విజయవంతమైంది. ఇది విజయవంతంగా స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ క్షేమంగా భూమి మీదకి తిరిగి వచ్చింది. అయితే మనుషుల్ని ఇటు మార్స్ మీదకి, చంద్రుడి మీదకి తీసుకెళ్లేందుకు స్పేస్ ఎక్స్ సంస్థ అన్నటువంటిది దీన్ని రూపొందించింది. ఇందులో రెండు లెవెల్స్ ఉంటాయన్నమాట. ఒకటి సూపర్ హెవీ రాకెట్ బూస్టర్, దీని కింద స్టార్షిప్ వ్యోమనౌక అనేటటువంటిది ఉంటుంది. ఇది 74 కిలోమీటర్ల ఎత్తులో ఎగువ దశ నుంచి సూపర్ హెవీ బూస్టర్ అన్నటువంటిది విడిపోయి దాని వేగాన్ని నియంత్రించుకుంటూ గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సముద్రంలో పడిందన్నమాట. మరి 200 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళి ఇది సురక్షితంగా హిందూ మహాసముద్ర జలాల్లో దిగేటటువంటి క్యాపబిలిటీ కలిగి ఉంది ఈ స్టార్షిప్ అన్నటువంటి వ్యోమనౌక. నెక్స్ట్ చూడండి, చిలీలో ఉన్నటువంటి కొక్వింగ్బో అన్నటువంటి ప్రాంతం వెరాసి రుబిన్ అబ్జర్వేటరీ అందులోపల 3200 మెగాపిక్సెల్ల ఎల్ఎస్ఎస్టి అన్నటువంటి ఒక డిజిటల్ అబ్జర్వేటరీ కెమెరా అన్నటువంటిది ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక రిజల్యూషన్ ఉన్నటువంటి కెమెరా. నెక్స్ట్ చూడండి, కొత్త లోక్సభ సభ్యుల జాబితాని రాష్ట్రపతికి ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. మనకు తెలుసు 18వ లోక్సభ అన్నటువంటిది ఇప్పుడు స్టార్ట్ అవబోతోంది. ఆ నేపథ్యంలో కొత్తగా లోక్సభ సభ్యులు ఎంతమంది? 543 మంది.
అందులో ఒకరు వచ్చేసరికి గుజరాత్లోని సూరత్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 542 మందికి ఎన్నికలు అన్నటువంటివి జరిగాయి. మొత్తం ఈ 542 మందిలో 74 మంది మహిళలున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పురుషులు ఉన్నారు. మరి ఈ 74 మంది యొక్క సగటు వయసు ఎంత? 50 సంవత్సరాలు. ఆ మిగతా వాళ్ళ యొక్క సగటు వయసు వచ్చేసరికి 56 సంవత్సరాలుగా ఉంది. మరి ఈసారి మహిళల రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఎంత శాతం? 13%. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్కి సంబంధించి ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల తాగునీటి సరఫరాకి సంబంధించి నాగార్జున సాగర్ జలాశయం ఏదైతే ఉందో, నాగార్జున సాగర్, ఈ నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి పుట్టంగండి పంపింగ్ స్టేషన్ అన్నటువంటిది ఉంది. అక్కడి నుంచి అదనంగా ఇంకొక 125 క్యూసెక్కుల నీటిని తరలించేందుకు జలమండల్ అన్నటువంటి సన్నాహాలు చేస్తోంది. నార్మల్గా ఏంటి, ఇప్పటికీ 900 క్యూసెక్కుల నీటిని ఇక్కడి నుంచి అందిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే అత్యవసరంగా ఇంకొక 125 క్యూసెక్లు అందించబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో మనకి నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ మనకి తెలియాలి. నెక్స్ట్ చూడండి, ప్రపంచ ఆర్థిక వేదిక WEF అంటాం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్పింది? టెక్ పయనీర్స్ అంటే కృత్రిమ మేధకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నటువంటి టాప్ 100 అంకురాలు అంటే మొదటి 100 అంకురాలు లేదా స్టార్టప్స్ అంటాం. ఈ జాబితాని టెక్నాలజీ పయనీర్స్ 2024 అన్నటువంటి ఒక పేరుతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటిది రిలీజ్ చేసింది. అందులో మన దేశం నుంచి 10 అంకురాలు అన్నటువంటి ఉన్నాయి. మరి ఇందులోకి వచ్చేసరికి స్వచ్ఛ ఇంధనాన్ని ఆవిష్కరించినందుకు, ఆరోగ్య సంరక్షణలో మంచి టెక్నాలజీని వినియోగించినందుకు, బయోటెక్, అంతరిక్ష, న్యూరో టెక్నాలజీ ఇలాంటి వాటిల్లో ప్రగతి సాధించినటువంటి సంస్థలు ఈ టాప్ 10లో ఉన్నాయన్నమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.